ఓం కొండదేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత కొండదేవి మహాశక్తి సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి కొండదేవత కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు అమ్మవారు ఉన్న విషయాన్ని చెప్పు తల్లి జయ జగన్మాత. ప్రజలందరికీ నమస్కారము. ఈ నూతన సంవత్సరం 2024 కొత్త సంవత్సరము అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు. ఈ కొత్త సంవత్సరంలో ఏవేమి నడుస్తున్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, మరి ఎలా పోతే ఎలాగ బాగుంటుంది, మరి వాళ్ళ జాతక చక్రం ఎంతవరకు వస్తుంది అనేది చూసి మనం కొన్ని విషయాలు చెప్తామండి. లాస్ట్ వరకు వినండి. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయం 5, ఖర్చు 5 అంతా మీడియంగా కనబడుతుంది. రాజపూజిత 5, అవమానాలు 2. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏదైనా మనసులో ఉన్న విధానాన్ని, మనసులో ఉన్న మాటని యథార్థంగా చెప్పగలుగుతారు, చేయగలుగుతారు. కానీ కొన్ని విషయాలలో కొంతమంది ప్రజల మాట విని కొంచెం డిస్టర్బెంట్ అయిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అంటే, వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు, దోషాలు, విధానాలు కొన్ని కనబడుతున్నాయి. వాళ్ళు చేయాల్సిన విధానాల్లో కూడా, చదువులో కూడా కొంతమందికి బ్రేకప్ కావటం, మళ్ళీ దాన్ని ట్రై చేయటం, మళ్ళీ బ్రేకప్ కావటం, అలాగా ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, మరి ఎట్లా ఈ జీవితానికి అనేది ఒక దారి అనేది రావాలి, ఒక స్థాయికి నేను నిలబడాలి, ఒక స్థాయికి ఎదగాలనేది వాళ్ళ మనసులో అనేది పెద్దగా ఆలోచనలు చాలా వరకు వాళ్ళ గోల ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనని వాళ్ళు కరెక్ట్గా పూర్తి చేయాలనుకుంటే వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని స్థితిగతులను తెలుసుకోవాలి. స్థితిగతులను తెలుసుకోవాలంటే వాళ్ళ పేరు, వయసు, గోత్రనామాలు డీటెయిల్స్ మాకు పంపిస్తే మీ పేరు బలాన్ని పెట్టి ఎలా ఉంది మీ జాతక బలం, మరి మీ పేరు బలంలో ఎంతవరకు మీకు గురుదశ బలం ఎంతవరకు వచ్చింది, రావు దశ బలం ఎంతవరకు వచ్చింది, కేతువు దశ బలం ఎంతవరకు వచ్చిందా అనేది చూసి దానికి తగ్గ విధానాన్ని పెట్టి చూసి మేము చెప్పగలుగుతాం. నాయన మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి మరి ఇలాంటి ఈ కన్యరాశి వాళ్ళకి వ్యాపార, ఉద్యోగ విషయాలలో కానీ, వ్యవసాయ విషయాల్లో కూడా చాలా వరకు చాలా మానసికంగా ఈ అప్పు బాధల్లో కొంతమంది పడి, ఈ అప్పు బాధలు తీర్చలేక మరి దీనికి ఎట్లా మార్గం అనేది అధోగతి పాలై ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ అప్పు బాధలు అనేది మనిషికి ఒక టయాలు ఉంటాయి. ఒక రావు దశ, ఒక దశ, ఒక కుజు దశ, ఒక వెలుగు దశ, ఇలాంటి దేశాలలో ఉన్నప్పుడు మనిషి ఈ శని దశ ఉన్నప్పుడు ఎంతటి వాడైనా సరే పడిపోతుంటాడు. పడిపోయిన తర్వాత మళ్ళీ దీనికి ఏం చేయాలా అనేది ఆలోచన చేస్తుంటారు. కాబట్టి పడక ముందే వండ ఖర్చుల్ని, చేయాల్సిన పనుల్ని మెయిన్గా ఏమిటంటే మనకున్న డబ్బుల్ని దాన్ని పొదుపుగా చేసుకుంటూ పోతుంటేనే కుటుంబం అనేది డెవలప్మెంట్ అవుతుంది. లేదు ఒకటేసారి మనం డబ్బు సంపాదించాలని అతి ఆశతోని, అతి ఆలోచనలోని మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే మొదటికే మోసం అవుతుంది. కాబట్టి ఉన్నదాన్ని రూపాయి ముడేసేసి రూపాయికి రూపాయి మనం ఎలా సంపాదించాలా అని కొంచెం ఓపిక, నిదానము, ఆలోచనతో చేస్తేనే తప్పకుండా అభివృద్ధి పొందగలుగుతాం. మరి ఈ రాశి వాళ్ళకి మరి అనుకోకుండా కొన్ని ఫ్రెండ్షిప్ రూపంలో కానీ, భూమి రూపంలో కానీ, స్నేహధర్మంలో కానీ వీళ్ళకి కొన్ని మంచి శుభ ఫలితాలు వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే అది ఊహించని అంటే భూమిలో బంగారం దొరకటం కానీ, లేదు స్నేహితుల వల్ల నుంచి మనకి పెద్ద కార్యక్రమాలు జరగటం కానీ, లేదు స్త్రీల వల్ల, అమ్మాయి వల్ల కానీ, భార్య వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ కొన్ని సంఘటనలు మనకు జరగాల్సినవి కూడా అవి అనుకోకుండా ఎదురొచ్చే యోగాలు వీళ్ళ జాతక ఫలితంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సిన విధానం ఏమిటంటే, ముందు వీళ్ళ ప్లానింగు, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ విధానాలు ముందే ఎవరికి షేర్ చేసుకోవద్దండి. అప్పుడే కొన్ని కార్యక్రమాలని మనం కొన్ని మూవ్ కావాలి.
మూవ్ అయిన తర్వాత దాంట్లో మన స్థితిగతులు విధానాలు కొన్ని తెలుసుకోవాలి. మరి దీంట్లో వెళ్తున్నాము, దీంట్లో వెళ్తే మనకు బాగుంటుందా లేదా అనేది వెనక ముందు ఆలోచించి మనం ముందు అడుగు వేస్తేనే మన ఫ్యూచర్లో వచ్చేసి అతి విధానాలుగా వెత్తుగా వెదగలుగుతాం. లేదు స్వామి మనకు ఉండదానికన్నా ఇంకా హై లెవెల్లో మనం వెళ్ళాలి అని అనుకుంటే అది ఏ విధమైనా కానీ ఏ రూపంలో అయినా కానీ మనల్ని కొంచెం అటాక్స్ చేసే యోగం ఉంటుంది. కాబట్టి దానికి ముందు జాగ్రత్తలు కొంచెం పడాలి. మరి ఈ వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ ఉంటారు కదా, ఏది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా వరకు మరి ప్రమోషన్లో మార్పుల గురించి కొన్ని విధానాల గురించి కొంచెం బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా మరి ఎందువల్ల అవుతుందా అని చాలా వరకు వెనక ముందు ఆలోచిస్తుంటారు. ఈ రాశి వాళ్ళకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని విధానాల్లో మార్పులు కొన్ని రాబోతున్నాయి. ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి. చేయాల్సినవి కొన్ని విదేశాల మార్పులు అంటారు కదా, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ మారి కొన్ని ప్రమోషన్లు కొన్ని విధానాల ద్వారాగా కొంచెం డెవలప్మెంట్ కావాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన మార్గాలు ఏంటంటే మెయిన్గా కన్య లగ్న దోషాలు అనేది ఈ జాతకం ఉండే వాళ్ళకి కనబడుతున్నాయి. ఈ కన్య లగ్న దోషం వల్ల వీళ్ళు ఏమి అనుకుంటున్నారో, ఏమి సాధించాలని ఒక పట్టుదలతో ఉంటున్నారో ఆ పట్టుదలని బ్రేక్ అయిపోతుంది. ఎందువల్ల బ్రేక్ అవుతుందంటే ఈ దోషం వల్ల బ్రేక్ అయిపోతుంది. ఆ దోషాలను వాళ్ళని శాంతం చేయించుకోవాలి. మరి ఆ దోషాలను వాళ్ళ శాంతం చేయించుకోవాలంటే కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలవవు. మరి ఏ రూట్లో పోతే మాకు ఈ సమస్య ఎలా తీరిపోతుందా అనేది చాలామందికి సందేహంతో మమ్మల్ని సంప్రదిస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు చేసి మరి ఎలా చేయాలి స్వామి, మరి ఈ విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా మేము ఎలా పోతే మా టైం ఎప్పుడు బాగుంటుంది అని మీకు ఏ సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి మీకు మీ జాతక బలంలో ఏదన్నా దోషాలున్నా దానికి శాంత బలం కానీ, దానికి హోమాలు కానీ, దానికి లక్ష్మీ పూజలు కానీ, గణపతి పూజలు కానీ, లక్ష్మీ నరసింహ పారాధనలు కానీ, మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దానికి మొత్తం అన్ని వివరంగా మేము చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్కి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు తప్పకుండా మీకు ఏ దోషం ఉన్నా కూడా దానికి దోషానికి శాంతం చేయించేసి మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలిగే యోగం ఉండేట్టుగా మేము చేయగలుగుతాము. మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ.